దండాలి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సముద్రగని గారు చాలా నెక్స్ట్ లెవెల్ అండి. మా అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ అంశాలు ఏమైనా ఉన్నాయా? హైలైట్స్ అంటే ప్రతి ఒక్కరు టచ్ అవుతుందండి. చాలా బాగుందండి, ఎవరు మిస్ కాకండి. సూపర్ గుడ్ చూడండి. చాలా అసలు నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి, అంత బాగుంది. మీరు ఇంకా ఎమోషన్ క్యారీ చేస్తున్నారా? యా డెఫినెట్గా, అందుకని నేనేం మాట్లాడలేకపోతున్నాను, ఇంకా అదే ఫీల్లో ఉన్నాను. సముద్రకని ఎలా చేశారన్న? సముద్రకని ఫాదర్ క్యారెక్టర్ యాజ్ అ పేరెంట్ గా చాలా బాగా చేశాడు. ఇక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది చెప్పడానికి. ఇక ధనరాజ్ అన్న కూడా కొడుకు కూడా అంతే బాగా ఎంత నిమగ్నమయ్యారంటే రెండు వాళ్ళు పాత్ర బాండింగ్ ఎలా అనిపించింది వాళ్ళిద్దరిది? అంటే రెండు వేరు వేరుగా ఉంటాయి బాండింగ్. ఇదేమో తండ్రి క్యారెక్టర్ పోజ్ చేస్తున్నాడు, ఇదేమో నాకు తండ్రే కాదు ఈయన నాకు ఆస్తి ఇవ్వట్లేదు, ఈయన చనిపోతేనే నాకు ఆస్తి వస్తుంది, ఈయన చనిపోతేనే ఇన్సూరెన్స్ వస్తుంది అనే దానిపైన ఈయన పోరాటం జరుగుతుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటిన్యూగా బాగానే ఉంది. అసలు చనిపోయే సీన్ అయితే ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అన్న. అది ప్రతి ఒక్కరికి ఎంత ఒక పేరెంట్ ఒక ఫ్యామిలీలో ఎలింటర్ అవుతుంటే వాళ్ళకి ఏడుపు రావాల్సిందే. సో మీ ఫాదర్ గారు గుర్తుకొచ్చారా ఈ మూవీ చూసిన తర్వాత? మా ఫాదర్ కాదని కాదు, కాకపోతే జనరల్గా ఎవరైతే బాగా కొడుకులు అలాంటి ఇబ్బందులు పడి ఇట్లా ఏదో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉండి తండ్రినే చంపాలని ఉంటుంది చూసావా, అది చాలా బాగా తీశారు. అది డైరెక్షన్ బాగానే ఉంది, దానికి ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు కూడా అంతే, టీం కూడా క్రూ బాగానే ఉంది. సో ఇది చాలా సక్సెస్ అవుతుందని మేమైతే భావిస్తున్నాం. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఓవరాల్ సినిమా గురించి చెప్పాలి అంటే చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడాల్సిన విషయము. ఇది ఒక సామాజిక దానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయి దగ్గర తీసుకున్నాం. ఒక సాంగ్స్ ఫైట్స్ ఉన్నాయని కాదు, ఒక ఫ్యామిలీకి నచ్చే విధంగా వెళ్ళింది. ఫ్యామిలీకి నచ్చేదనం కాదు, ఒక ప్రస్తుతంలో ఒక మనిషి ఒక తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఐఏఎస్ కావాలి అనే కొడుకుని ఎలా కోరుకుంటారో, అలా కొడుకులు అలా కాకుండా వాళ్ళకి కంప్లీట్గా వ్యత్యాసంగా రివర్స్గా వచ్చేసి తండ్రిని చంపాలన్న వ్యసనాలకు అలవాడమని తండ్రిని కూడా చంపాలనే కోరిక ఎవరికి వెళ్తారు విషయం, లాస్ట్ తండ్రి కూడా చనిపోయే విధానాలు జరుగుతుంటాయి. ఇలా చాలా తప్పు. కొడుకులు తండ్రి ప్రేమను కూడా అర్థం చేసుకొని ముందుకెళ్లాలని చాలా ఆలోచిస్తున్నారు.